అధ్యాయము 18 వచనం చదువుకుందాం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథం అందరూ నాయకులు చూడాలి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క తమ్ముడైనటువంటి యోహాను గారి ద్వారా రాయించినటువంటి మాట ఇది. పద్మస్ దీపములో పరవశుడై ఆత్మవశుడై వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవాది దేవుని దర్శనం ద్వారా ఈ మాటలు రాయించాడు. 1వ అధ్యాయం 18వ వచనంలో, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. అక్కడ ఆ యొక్క దర్శనములో యోహానుతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను అంటున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? సజీవుడనై ఉన్నాడు. భయపడకము, నేను సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. మనం నమ్ముకున్నటువంటి దేవాది దేవుడు, ఆ యొక్క యెహోవా దేవుడు, దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి మనందరి కోసం, లోకంలో ఉన్న ప్రజలందరి కోసం మరణించి 3వ దినాన లేచాడు. ఆయన సజీవుడు. ఆయన తిరిగి లేచిన తర్వాత అనేకులకు కనపడ్డాడు. మొదటగా ఆయన శిష్యులకు కనపడ్డాడు. తర్వాత ఇక అనేకులకు 40 దినాలు భూమి మీద ఉన్నాడు. మరణాన్ని జయించిన తర్వాత ఎన్ని రోజులు? 40 రోజులు మరణాన్ని జయించాడు. మరణించక ముందే యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నేను 3వ దినమున లేస్తాను. నన్ను గురించి మీరు ఏడవలసిన పని లేదు. నేను 3వ దినాన లేస్తానని చెప్పాడు. అలాగనే ఆయన లేచాడు. యేసు ప్రభు. చూసినట్లయితే లూకా సువార్తలో 24వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు లేచి ఆయన వారితో కూడా 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని, లూకా సువార్త 24:30 అదేనా? నేనే ఆయన నరులకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పాను. లేదా అక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు మరణించిన తర్వాత మరణించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత 3వ దినము తెల్లవారిన ఆదివారం వచ్చింది. అయితే బెంగళగడ చీకటి ఉండగానే ఆయన్ని అనుసరిస్తున్నటువంటి మరియా, మగ్దలేనే మరియా, మరియు వేరొక మరియా, ఇద్దరు కూడా ఉదయాన్నే పెందలగాడ సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళారట. వీళ్ళిద్దరు కూడా వెళ్ళినప్పుడు అప్పటికే సమాధి తెరవబడి ఉన్నది. తెరవబడి ఉండగానే వీళ్ళు చూచి ఆశ్చర్యపోయారు. అరే, సమాధి తెరవబడి ఉన్నది, ప్రభువుని ఎవరైనా తీసుకొని వెళ్ళారేమో అని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రభువుని ఎవరో తీసుకొని పోయారని అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటున్నటువంటి సమయంలో వారు బయటకు వచ్చి ఆ తోటలో ఉంటూ ఉండగా అక్కడ ఈ యొక్క మరియకి యేసు ప్రభు దర్శిస్తారన్నమాట. హల్లెలూయా.
యోహాను సువార్త 20:16 యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బోని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. గమనించండి, ఇక మరియా ఆ తోటలో యేసు ప్రభువుని ఎవరో తీసుకొని పోయారే అనుకుంటుంది, కానీ అంతకు ముందు ప్రభు చెప్పాడు, నేను 3వ దినమున లేస్తాను, 3వ దినమున నేను లేస్తాను, నాకు మరణం లేదు, నేను దేవుడను అని చెప్తే వాళ్ళు ఇంకా నమ్మకుండా ఉన్నారు. అయితే ఆయన లేచి ఉన్నాడు. లేచిన తర్వాత ఈ యొక్క మందిరమైనటువంటి మరియా ఆ సమాధి తోటలోనికి వెళ్ళింది. సుగంధ ద్రవ్యములు తీసుకొని ప్రభు సమాధికి పోయాలని ఆ యొక్క వెళ్ళిన తర్వాత మందిర ఆ యొక్క సమాధి తెరవబడి ఉన్నదంట. ఆ యొక్క సమాధి తెరవబడి ఉన్నది. ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఆ యొక్క సమాధి తెరవబడి ఉన్నది. గమనించుదాం, యేసు యొక్క సమాధి, లాజరు యొక్క సమాధి ఎలా ఉన్నాయంటే భూమిలో పెట్టినటువంటివి కాదు, ఒక బండలో పెంచండి. నాకెళ్ళి చూడాలి ఏడు మాట్లాడడానికి ఇష్టపడండి. యేసు ప్రభు మరణించక ముందు ఏం చెప్పాడు? లేస్తానని చెప్పాడు. వాళ్ళ ఉన్నటువంటి శిష్యులందరికీ కనపరుచుకున్నాడు, నేను దేవుడునని కనపరుచుకున్నాడు. అనేకమైన అద్భుతములు చేసి చూపించాడు. ఎవరు చేయలేనటువంటి కార్యములైనా చేసి చూపించాడు. అంటే దేవుడు ఏమైనా చేయగలనని ఆయన చేసి చూపించాడండి. అయితే ఆయనని సమాధి చేయబడ్డాడు. 3వ దినమున నేను లేస్తానని చెప్పాడు. అలాగనే ఆయన లేచాడని ముందుగానే చెప్పాడు. కాబట్టి ఆ యొక్క కొంతమంది ఏమనుకున్నారంటే, ఇదిగో ఈ యేసు ప్రభు 3వ దినాన లేస్తానని చెప్పాడు, ఒకవేళ ఆయన లెగవకపోయినను వారి యొక్క శిష్యులు వచ్చి ఆయనని తీసుకొని పోయి ఆయన లేచాడని చెప్పి ప్రచారము చేస్తారేమో అని ఆ కొంతమంది వ్యక్తులు ఆ యొక్క ప్రధాని ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి అలా చెప్పగానే ఆ యొక్క ప్రధాని ఏం చేస్తాడంటే ఆ సమాధిని భద్రము చేయమని కొంతమందికి ఆజ్ఞ ఇస్తారన్నమాట. సమాధికి భద్రం చేయమని 2 వ్యక్తులను పంపించి బండరోతులను కావిలి, సమాధికి 2 బండరోతులను కావిలి ఉంచుతారనమాట. ఉంచినప్పుడు 3వ దినమున తెల్లవారుజామున ఆదివారం వస్తుంది. ఆ సమయమున ప్రభు దూతలు వచ్చేసాయి. దేవదూతలు వచ్చి ఆ రాయిని, ఆ దేవదూతలు ఎప్పుడైతే వచ్చి నేను సమాధి దగ్గరకి ఈ కావిలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇద్దరు కూడా భయపడి పారిపోయారండి. భయపడి పారిపోయారు. ఆ సమాధి రాయి తొలగించబడి ఉన్నది. ప్రభు బయటికి లేచాడు. హల్లెలూయా. ఈ ఇతర భటులు కూడా వెళ్ళి ఆ ప్రధానులతో, అయ్యా ఆయన లేచాడు, ఆయన సజీవుడు, ఆయన లేచాడంటే ఇక వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈయన బ్రతికి ఉండగానే ఈయన దేవుడు అన్నారు, తిరిగి లేచాడంటే ఇక ఎంత ప్రబలమైపోయిందని ఏమనుకున్నారంటే ఆ యొక్క లేచిన సంగతి ఎవరికి తెలియకుండా ఉండటానికి కొంత ద్రవ్యం ఇచ్చి, ఆ భటులకు కొంత ద్రవ్యం ఇచ్చి అబద్ధం ఆడిస్తారట. ఏమని? ఇదిగో మేము కావిలి ఉంటూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ప్రభువుని తీసుకొని పోయారు అని లాగా ప్రచారము చేయండి మీరు అని కొంత ద్రవ్యం ఇచ్చి అలా చేయమని ఆ భటులకు అధికారులు చెప్పారట. సరే, ఏదేమైనా అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. గమనించండి, దేవాది దేవుడు లేచాడు. లేచిన తర్వాత మొట్టమొదటిగా ఈ మరియని
దర్శించాడండి. మరి ఆ తోటలోనికి వచ్చి తిరుగుచూ ఉంది, సమాధి ఖాళీగా ఉంది. అరే ప్రభువుని ఎవరో తీసుకుపోయారనుకుంటుంది, ఆమె కూడా నమ్మలేదు. గమనించండి, మరి ప్రభువు లేడే ఇక్కడ, తీసుకొని పోయారని బయట వచ్చి ఆ తోటలో తిరుగుతూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆయన యేసు ప్రభు. ఆ తోటమాలి అనుకొని ఆయనను పిలుస్తుంది, అయ్యా తోటమాలి, ఇదిగో నా ప్రభువుని ఎవరైనా తీసుకుపోయారేమో, నువ్వు చూసావా ఏంటి అని పిలవగా ఆయన తిరిగి చూసి అమ్మా మరియా అని పిలుస్తాడు అనమాట. అప్పుడు ఆమె గుర్తుపట్టింది, ఇదిగో ఈయన ప్రభువే. అప్పుడు ఆమెతో మాట్లాడి, ఇదిగో నువ్వు ఫలానా చోటికి వెళ్ళు, మన వారందరికీ చెప్పు, తెలియవచ్చు, నేను లేచానని తెలియవచ్చు, నేను వస్తున్నా ఫలానా స్థలానికి, అక్కడ వారందరినీ నేను కలుసుకుంటాను అని తెలియవచ్చుగా ఆమె ఎంతో సంతోషముతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ శిష్యులందరికీ తెలియవచ్చింది. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులందరూ కూడా ఒక ఇంటిలో ఉండి కలవరపడుతూ ఉన్నారు. అయ్యో మన ప్రభువుని సిలువేశారే, మనల్ని కూడా ఏమైనా చేస్తారేమో, మనం కూడా యేసు ప్రభు దేవుడని ప్రచారం చేశాం కదా, ఆయన తిరిగాము కదా, మనల్ని కూడా ఏదో చేస్తారేమోనని ఇంటిలో ఉండి వాళ్ళందరూ కూడా మదన పడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభు వారి దగ్గరికి కూడా వచ్చారు. వాళ్ళు తలుపులు వేసుకొని వాళ్ళందరూ కూడా కూడుకొని భయపడుతూ ఉంటే ఆయన గోడలో నుండి వచ్చాడంట లోపలికి. ఎక్కడి నుండి? గోడలో నుండి రూములోనికి వచ్చాడు. వాళ్ళందరూ కూడా కలవరి పడిపోయారు. వాళ్ళందరూ కూడా కలవరి పడిపోయి భూతం అనుకున్నాక అక్కడ ప్రభువు వారితో మాట్లాడతాడనమాట. భయపడకుడి, నేనే, నన్ను ఇంకా మీరు నమ్మట్లేదా? గమనించండి, ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన శిష్యులందరికీ ముందుగానే చెప్పాడు, నేను సజీవుడనైన దేవుడను, నేనే ఆయనని. ఆయన ఎన్నో అద్భుతాలు చేసి కనపరుచుకున్నాడు. అయితే ఆయన తిరిగి లేచి వచ్చినాక కూడా ఆయనని నమ్మట్లేదండి. భూతం అనుకుంటూ ఉన్నారు, ఆయన దెయ్యం అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు ఆ రూములోనికి వచ్చి ఆయన చేతులను కాళ్ళను చూపించాడండి. ఆయన చేతులలో వేసినటువంటి గాయములు, కాళ్ళలో వేసినటువంటి గాయములు ఎన్ని చూపించి కనపరుచుకున్నాడు, నేనే ఆయనను, నన్ను ఇంకా మీరు నమ్మట్లేదా అంటున్నాడు. మనము కూడా మందిరానికి వస్తున్న మనందరూ కూడా గమనించుదా, 8 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఆయన నిన్ను లోతుగా నమ్మట్లేదు. నమ్మకైనా యొక్క కార్యములను చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు. నమ్మటని వలనైతే సమస్తము నీకు సాధ్యమే అంటూ ఉన్నాడు. నమ్మట్లేదు చాలా మంది. మందిరానికి వస్తున్నటువంటి ప్రజలు కూడా యేసు ప్రభు మరి దేవుడే అని పూర్తిగా నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచట్లేదండి. విశ్వాసం ఉంచట్లేదు, అందుకే దేవుడు కార్యములు చేయట్లేదు ఎవరికి కూడా. గమనించండి, నమ్మకం ఉంచాలి. ఆ యొక్క నమ్మకం అనేది ఎవరైతే ఉంచుతారో, మరి ఈయన దేవుడు కదా, మరణాన్ని చేయించాడు, ఆ అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు, ఆయన చేయని కార్యమే లేదు. భూమి మీద ఏ నరుడు ఆ కార్యములు చెయ్యజాలడండి. ఆయన దేవుడు, ఆయన భూమి ఆకాశములను కలగజేసిన వాడు, నిన్ను నన్ను మనందరినీ కలగజేసిన వాడు ఆయన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదంటే లేదు అని నీవు నమ్మాలి. నమ్మినప్పుడే నీవు దేవుని కార్యమును చూస్తావు, కానీ లేకపోతే ఎవ్వరు కూడా ఆయన కార్యములు చూడలేరండి. నమ్మకం ఉండాలి. ఇదిగో ఆయనే దేవుడని నీవు పూర్తిగా నమ్మాలి. నమ్మినప్పుడే నీవు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తానని చెప్పాడు. అయితే ఇదిగో తిరిగి లేచాడు ప్రభు.
ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన శిష్యులు కూడా పూర్తిగా నమ్మలేదు. పేతురు చేపలు పట్టేటటువంటి జాలని, పేతురు ఆయనతో పాటు ఇంకా అనేకులు ఉన్నారు. పేతురు ఏం చేశాడంటే, ఇదిగో యేసు ప్రభు వెళ్ళిపోయాడు, యేసు ప్రభు వెళ్ళిపోయాడు, ఇక మనకి మన పనులు తప్పదు కదా అన్నట్లుగా మరలా చేపలు పట్టుకోవడానికి సముద్రం మీదకి వెళ్ళాడు. పేతురు ఆ పైన దాచిపెట్టినటువంటి వలలను బయటికి తీస్తూ బయలుదేరి వెళ్తూ ఉంటే ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏమన్నారంటే, అయ్యా మేము కూడా వస్తాం చేపలు పట్టడానికని పేతురుతో పాటు చేపలకు వెళ్ళారంట. ఎందుకని? ప్రభు మీద నమ్మకము, పూర్తిగా నమ్మకం ఉంచలేదు వారు. ప్రభువు నన్నాలేమో ప్రభు పక్కనే తిరిగారు, ప్రభు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తూనే తిరిగారు. నీవే ఆయనవు, నీవే మెస్సయ్యవు, నీవే దేవుడవు, నీవే దేవుని కుమారుడు అని నమ్మి ఉన్నటువంటి వారు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువును మర్చిపోయేవారుగా కనపడుతున్నారు. మర్చిపోయి మరలా పనులు చేసుకోవడానికి సముద్రం మీదకి చేపలు పట్టినటువంటి వారు కాబట్టి ఇక చేపలు పట్టడానికి పేతురు బయలుదేరి వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ మేము కూడా వస్తామని చేపలు పట్టడానికి వెళ్ళారండి. వెళితే ప్రభు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. చనిపోయి తిరిగి లేచి ప్రభు ఆ సముద్ర ఒడ్డుకు వచ్చాడు. పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ఇదిగో రాత్రులు చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడి ఒడ్డుకు వచ్చి చేపల వలలను పడుకుంటూ ఉన్నారంట. ఉంటే వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదంట. నగిలి చూడాలి, ఒక్క చేప కూడా దొరకలేదంట. ప్రభు సముద్రం ఒడ్డున ఉండి అంటూ ఉన్నాడు, మీ కుడి వైపున మీ యొక్క వలలను విసరండి అనగా అప్పటికి కూడా వీళ్ళు గుర్తుపట్టలేదు యేసు ప్రభుని. సరే ప్రభువా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా దొరకలేదయ్యా అంటూ, సరే నీ మాట చెప్పున మేము చేస్తామని వలలను వేసారంట. వేస్తే విస్తారమైన చేపలు. ఎన్ని చేపలయ్యా అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఆ వల పిగిలిపోయే అన్ని చేపలు పడ్డాయంట. వాడ పట్టలేనన్ని చేపలు పడ్డాయంట. పక్కన వేరొక వాడ వెళ్తుంటే ఆ వాడను పిలుచుకొని దానిలో నింపుకున్నారంట. అన్ని విస్తారమైన చేపలు పడ్డాయంట. ఇక ఒడ్డుకు లాక్కొని వచ్చి చూస్తే ఈయన ప్రభు లాగుందిరా అని వాళ్ళందరూ ప్రభుని గుర్తుపట్టారంట. హల్లెలూయా. అప్పుడు గుర్తుపట్టి ప్రభుని ప్రభు పాదాల మీద పడిపోయారు. అయ్యో మమ్మల్ని క్షమించు అని వారు వేడుకున్నారు. హల్లెలూయా. గమనించండి, వారు కూడా అప్పట్లో ప్రభువుని పూర్తిగా నమ్మనటువంటి వారిగా ఉన్నారు. నమ్మితేనే దేవుని కార్యము చూడగలము. పూర్తిగా నమ్మాలని ప్రతి విషయంలో ఇదిగో నా పక్షమున దేవుడు ఉన్నాడు అన్నటువంటి నిబ్బరము కలిగి నీవు ఉండాలి. అది ఎంతటి సమస్య అయినా సరే నీవు దేవుడు నా పక్షమున ఉన్నాడని నువ్వు నమ్మి ధైర్యముగా ఉండాలి. అక్కడ యోహాను అంటున్నాడు, ప్రకటన 1:18 భయపడకుము, నేను మొదటి వాడును కడపడి వాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడిగా ఉన్నాను నేను అంటున్నాడు. యుగ యుగములు, ఇదిగో చనిపోయాను గాని ఇదిగో నేను సజీవుడను, యుగ యుగములు సజీవుడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, ఆయన సమాధిని గెలిచిన దేవుడు అండి. సమాధిని గెలిచాడు. ఆయన సమాధి యెరూషలేములో ఇప్పటికీ కూడా తెరవబడి ఉన్నది. ఇక ఎవరి సమాధులు తెరవబడి లేవు ఈ ప్రపంచంలో. యేసు ప్రభు సమాధి ఒక్కటే ఇప్పటికి కూడా తెరవబడి
ఉన్నది. హల్లెలూయా. నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు. అందుకని ఆయన నిజమైన దేవుడని నీవు బలంగా నమ్మాలి. నమ్మకము ఆయన మీద ఉంచాలి. అప్పుడే నీవు దేవుని కార్యములను చూస్తావు. హల్లెలూయా. మాటలు ప్రభు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, వందనాలు ప్రభా. పరిశుద్ధుల గొప్ప దేవ, జీవముల తండ్రి, మహోన్నతుడైన దేవ, వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు సజీవుడైన దేవుడవయ్యా, సర్వయుగములకు దేవుడవయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా, సహాయం దయచేయండి అయ్యా. అయ్యా ఇప్పుడు ప్రభా మనందరిని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభా ప్రభా నువ్వు సజీవుడమైన దేవుడవని, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడవని, సమాధిని గెలిచిన దేవుడవని, ఈ సృష్టికి ఆధారుడమైన దేవుడవు నీవిన్నది. నీ యందు నమ్మిక వచ్చినందుకు వెళ్ళే మనస్సు మమ్మల్ని గ్రహించు ప్రభా. సాయం వచ్చి ఎక్కడ అపవాదికి స్థానం ఇవ్వక ప్రభా, నీ యందు నమ్మిక ఉంచి నీ ద్వారా వెలుగు ఆశీర్వాదాలు, అద్భుత ఆశ్చర్య కార్యములను చూసినట్లుగా కృప మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.